హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. సో వీడియో చూడగానే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఇది మీకు యూజ్లెస్ అయినా కూడా వేరే వాళ్ళకైనా యూజ్ ఉంటుంది కదా. సో అలా యూజ్ అవ్వాలి అని అంటే మీరు లైక్ చేస్తేనే పబ్లిక్లోకి వెళ్తుంది. సో అందుకని లైక్ చేయమంటారు ఎవరైనా కూడా. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? నచ్చకుంటే స్కిప్ చేసేయండి. కాకపోతే ఇప్పుడైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇదైతే సూపర్ వాజ్మల్ గురించి, సూపర్ వాజ్మల్ 33 ఆయిల్. ఇది నా హెయిర్ మొత్తం గడ్డి గడ్డి అయింది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను బ్యూటీ పార్లర్కు వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నా. సో వాళ్ళు మన ఇంకా ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం రెడ్డిష్ అండ్ అలా బ్రౌన్ కలర్లో అయిపోయింది. సో అందుకనేసి నేను మా సిస్టర్ సజెస్ట్ చేశారు సూపర్ వాజ్మోల్ అనేది. సో ఇది నా ఫస్ట్ రివ్యూ. అయితే నిన్ననే నేను నైట్ 24 అవర్స్ బిఫోర్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాను. సో చాలా కూల్గా బాగుంది. ఇదైతే మెయిన్గా ఈ సూపర్ వాజ్మోల్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు టెస్ట్ చేసుకోవాలి. అలాగే మనకి హెడేక్ ఆర్ ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఉంటే మాత్రం ఇది వాడొద్దు. సో పెయిన్ కొరుగుడు అలాంటివి ఉంటే వాడొద్దు. సో ఇది మంచిగా పడితే మాత్రం హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ స్ట్రాంగ్గా బ్లాక్గా బాగుంటుందంట. సో ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను చిన్నగా. అది నేను స్మాల్ బాటిల్ తీసుకొచ్చుకున్నాను, 30 రూపీస్ అది. సో అది ఇంకా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా. సో ముందు పెట్టుకునే ముందు మంచిగా షేక్ చేసేసి ఖచ్చితంగా మనం గ్లౌజెస్ యూజ్ చేయాలి. లేకపోతే హ్యాండ్స్ కూడా టోటల్ బ్లాక్ అయిపోతాయి. ఇంకా అది త్వరగా పోదన్నట్టు కడిగినా కూడా. ఇంకా ఇది కళ్ళకి, ఐబ్రోస్కి అండ్ ఇంకా మనకి వేటికి టచ్ అవ్వనివ్వద్దు, చాలా డేంజర్ అండి ఇది. సో జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇంకా నేనైతే చిన్నగా పెడుతున్నాను, మొత్తం అప్లై చేస్తున్నాను స్లోగా. ఏమో స్కూళ్ళల్లో ఉన్నప్పుడైతే మనకి ఎలాంటి టెన్షన్స్ ఏమి ఉండకుండా మంచిగా ఆటపాటలతో ఉంటాం కాబట్టి అసలు అప్పుడైతే మొత్తం జుట్టు అంతా కట్ చేసుకోవాలి. ఈ అమ్మ ఎందుకుంది ఇదంతా జుట్టు, రబ్బర్లు వేసుకోవాలి మీదికి వస్తుంది అనేసి అనిపించేది. ఇప్పుడైతే కావాలన్న జుట్టు రావట్లేదు, ఆ టెన్షన్స్కి వాటికి. జుట్టు అయినా ఈ రోజుల్లో మనుషులకే గ్యారంటీ లేదు ఈ జుట్టు ఎంత కదా అండి. ఈ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఒకరు సపోర్ట్ ఉంటే మనకి ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో కాకపోతే ఇంకా నిజం చెప్పాలంటే నాకు ఈ ఆయిల్ పెట్టుకోవడం ఇదంతా బద్ధకం అనిపిస్తుంది. చిన్నప్పుడైతే జస్ట్ డైలీ హెడ్ వాష్ చేసేదాన్ని, అప్పుడే హెయిర్ బాగుండే. ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి అయితే మొత్తం పోతుంది. సో నాకు నేనే అన్నీ నేర్చుకుంటాను, పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా నేనే, ఇంకా మా మమ్మీకి పెట్టాలన్నా కూడా నేనే. ఇదైతే నేను ఫస్ట్ టైం. ఇంకా కొన్ని అయితే మనము ఏది కూడా టెస్ట్ చేసుకోకుండా అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒకసారి అలా డేంజర్ అయిపోయింది అన్నట్టు నాకు తెలిసిన వాళ్ళలో. సో టోటల్ ఇది ఈ సూపర్ వాజ్మోల్ పెట్టినప్పుడు అయితే ఒక ఆమెకి ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో మనం జాగ్రత్తగా అసలు ఇంకా వాష్ చేయాలి. సో ఆడవాళ్ళకి జుట్టే అందం కాబట్టి మనము జాగ్రత్తగా ఏది ట్రై చేయాలన్నా టెస్ట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. సో నేనైతే హానెస్ట్ రివ్యూ ఇస్తున్నా ఇప్పుడైతే. సో చూడు, ఇంకా మనం ఈ ఆయిల్ పెట్టుకున్నాక ఎన్ని అవర్స్ ఉండాలి ఏంటి ఆ డౌట్స్ కూడా ఉంటాయి. సో ఈ సూపర్ వాజ్మోల్ ఆయిల్ పెట్టుకున్నాక ఖచ్చితంగా 2 అవర్స్ అనేది ఉండాలి. వెయిట్ చేసి అప్పటికి కొంచెం ఆరినట్టు అయిపోతుంది, డ్రై అవుతుంది. సో ఆఫ్టర్ 2 అవర్స్ హెడ్ బాత్ చేయాలి. ఇంకా చాలా అంటే చాలా కూల్గా, హెయిర్ కూడా చాలా స్మూతీగా అసలు బాగుంటుంది. ఇంకా మంచి కలర్ వస్తుంది. సో ఇలా మంచిగా మసాజ్ చేసుకొని ఇక ఆఫ్టర్ 2 అవర్స్ మైల్ షాంపూతోనే హెడ్ బాత్ చేసేయాలి. ఇంకా ఈ ఆయిల్ గురించి ఇంకా రివ్యూ అంటే ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే నా హెయిర్ చూసుకున్నప్పుడల్లా అసలు ఎంత హెయిర్ ఉండేది మొత్తం లాస్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా ఇన్ని రోజులు అంటే ఇంక ఇంట్రెస్ట్ పెట్టలేదు, కానీ ఇప్పటి నుంచి అయినా ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం హెయిర్ని ఇక మీరు కూడా ఫాలో చేయండి, ఒకసారి చూద్దాము.
చూసారు కదా, ఇప్పుడైతే ఆఫ్టర్ బాత్ నా హెయిర్ కలర్ అనేది కొంచెం బ్రౌన్ నుంచి కొంచెం బ్లాక్లోకి వచ్చింది. అసలు చాలా స్మూతీగా మంచి షైనింగ్ ఉంది. ఇంకే కండిషనర్ అవసరం లేదండి, ఇది ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. ఇందులోనే 3 ఆయిల్స్ మిక్స్ అన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పెట్టుకుంటే అయిపోతుంది. కాకపోతే హెయిర్ అనేది బాగా పల్చగా అయిపోయింది నాదైతే. ఏం కాదు, మంచిగా తినుకుంటే మళ్ళీ ఎలాగో అలా గ్రో చేసుకోవచ్చు. సో ప్లీజ్, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇదైతే నా ఫైనల్ లుక్. ఎలా ఉంది? బాగుంది కదా? సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.